అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. ఒక సిద్ధాంతం ప్రకారం రాద్ధాంతం లేకుండా భవిష్యత్తుకి ఒక ప్రణాళిక రూపబద్ధంగా రేపేమిటి, వచ్చే తరానికి మనం ఏమివ్వాలి, వచ్చే దశాబ్దానికి మనం ఏమివ్వాలి అనుకుంటూ 16-17 గంటలు రోజు కష్టపడే చంద్రబాబు నాయుడు గారు దేశానికే ఆదర్శం. ఇది నిజం. నేను తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు, ఇది పచ్చి నిజం. దేశానికే ఆదర్శం. భారతదేశంలో ఎందరో లీడర్లు ఉన్నారు. అందరినీ చంద్రబాబు నాయుడు గారి సరసన నిలబెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం భారతదేశ చరిత్రలోనే ఏ లీడరు పడడు. మనం కష్టపడుతున్నామంటే ఫలితం వస్తుంది. ఆ ఫలితమే ఇవాళ హైదరాబాదు నగర నిర్మాణం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కూడా అంత గొప్పగా అవుతుందని నా ఆశ, ఆకాంక్ష. లాంగ్ లీవ్ చంద్రబాబు గారు.